కృప అనంటే దేనికి నువ్వు అర్హుడవు కాదో దానికి అర్హతను పొందుకోవడం, ఏదైతే నీ వల్ల కాదో దానిని నీవు సాధించగలగడం, పొందుకోగలగడం, అనుభవించగలగడం. ఉదాహరణకు మరియ దగ్గరకు గబ్రియేలు అనే దూత వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము పొందితివి, కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరియ దేవుని యొక్క కృపను పొందుకుంది. ఆ కృప ఏం చేసిందయ్యా అంటే అసాధ్యమైనటు దానిని సాధ్యపరిచింది. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఒక స్త్రీ కుమారుణ్ణి కండం అసాధ్యం. కానీ దేవుని కృప, దేవుని దయ పొందుకున్నటువంటి మరియ అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకోగలిగింది. దయచేసి గమనించండి, మన జీవితాల్లో చాలా అసాధ్యాలు ఉన్నాయి. కొంతమందికి ఈరోజు ఉద్యోగం పొందటం, ఉద్యోగం సంపాదించటం అది అసాధ్యంగా కనిపిస్తుంది. మరి కొంతమంది ఇళ్లల్లో తమ కుమార్తెకు కుమారునికి వివాహం చేయడం అసాధ్యంగా కనిపిస్తుంది. మరి కొంతమందికి ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలి ఆశ ఉంది, అవసరం ఉంది, కానీ అది అసాధ్యంగా కనిపిస్తుంది. కొంతమంది భర్తలు బహు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు, వారి మార్పు అసాధ్యంగా కనిపిస్తుంది. నా భర్త మారడం అసాధ్యం, నా బిడ్డలు మారటం అసాధ్యం, నా భార్య మార్పు చెందటం అసాధ్యంగా కనిపిస్తుంది. మరి కొంతమందికి ప్రమోషన్ రావడం అసాధ్యంగా కనిపిస్తుంది. కొంతమంది సేవకులకు ఎంత కష్టపడి సేవ చేస్తున్నా ఒక సంఘాన్ని కట్టుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఆ సంఘానికి కావలసినటువంటి స్థలాన్ని కొనుగోలు చేయడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, మరి కొంతమంది అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు, తీవ్రమైన బలహీనతలు గుండా వెళుతున్నప్పుడు ఆరోగ్యం పొందుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈరోజు మన మధ్య ఉన్నారా? ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి నీ జీవితంలో అసాధ్యంగా కనిపిస్తుంది. ఇట్స్ ఇంపాసిబుల్, నా జీవితంలో ఇది సాధ్యం కాదు, నా వల్ల కాదు, నా చేతుల్లో లేదు అని దేని గురించి అయినా మీరు అనుకుంటున్నారా? అయితే వినండి, ఒక వ్యక్తి అసాధ్యాన్ని సాధ్యపరచుకోవాలనుకున్నా, తనకు శక్తికి మించిన దాన్ని తను స్వతంత్రించుకోవాలనుకున్నా, తనకు వల్ల పడని దానిని తాను అందుకోవాలనుకుంటే దేవుని కృప కావాలి. అటు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఆనాడు మరియ గర్భము ధరించిన కారణము దేవుని కృపను పొందుకుంది, దయను పొందుకుంది. అనగా దేవుని దయ, దేవుని కృప ఎవరు పొందుకుంటారో వారు అసాధ్యాన్ని సాధ్యపరుచుకుంటారు. వివాహం కాకుండానే, పురుషుని ప్రమేయం లేకుండానే మరియ గర్భము పొందుకుంది. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఒక్క మరియకు మాత్రమే దేవుడు అనుగ్రహించిన కృప. ఇది అందరికీ కాదు సుమా. యేసుక్రీస్తు లోకంలో జన్మించవలసి ఉంది. పాపిష్టి లోకంలో పాపిష్టి మనిషిని రక్షించడానికి పాపము లేనివానిగా, మహాపరిశుద్ధునిగా ప్రభువు ఈ భూమి మీద ఉదయించవలసిన సమయంలో కృప పొందుకున్న, దయను పొందుకున్న ఒక కన్యక దేవునికి కావాల్సి వచ్చింది. అసాధ్యంగా కనిపించినటువంటి దానిని ఆమె జీవితంలో దేవుడు సాధ్యపరిచాడు. కృప ఆమెకు అది సాధ్యపరిచింది. అనగా ఏదైతే వీలు పడదో, ఏదైతే వల్ల పడదో, ఏదైతే అసాధ్యమో సాధ్యపరిచేది దేవుని కృప. అపిష్టి మనిషి పరలోకానికి వెళ్ళడం సాధ్యం కాదు. దేవునితో ప్రతి నిత్యము గొడవపడే, దేవునిపై ప్రతి నిత్యము తిరుగుబాటు చేసే మనిషి క్షమాపణ పొందుకోవడం సాధ్యం కాదు. కానీ ఈరోజు నువ్వు నేను క్షమించబడ్డామన్నా, నువ్వు నేను పరలోకానికి వెళ్ళే మార్గంలో ప్రయాణం చేస్తున్నామన్నా కారణం తెలుసా అండి? కృప. పాపిష్టి మనిషి పరలోకం వెళ్ళడం అసాధ్యం, కానీ కృప అసాధ్యంగా ఉన్న దీనిని సాధ్యపరిచింది. బైబిల్ సెలవిస్తుంది, నోవహు
దేవుని కృప పొందినవాడు. ఆ కృప ఏం చేసిందయ్యా అంటే పాపిష్టి మనుషుల మధ్య నీతిగా జీవింపచేసింది. ఈరోజు మనలో చాలామందికి అసాధ్యం ఏంటంటే తమ తలంపులను జయించటం అసాధ్యం, పాపిష్టి చూపులను జయించటం అసాధ్యం, అబద్ధములను జయించటం అసాధ్యం, కోపాన్ని జయించటం అసాధ్యం, వారు కలిగి ఉన్నటువంటి దుర అలవాట్లను జయించటం అసాధ్యం. అవునా కాదా? ఈరోజు మనలో చాలామందికి అసాధ్యంగా ఉంది ఆత్మీయంగా జీవించటం, అసాధ్యంగా ఉంది పరిశుద్ధంగా జీవించటం, అసాధ్యంగా ఉంది తమ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవడం. అవునా కాదా? కానీ దాన్ని నువ్వు సాధ్యపరచుకోగలవు ఎప్పుడో తెలుసా? దేవుని కృపను పొందుకున్నట్లయితే. కాబట్టి మనం దేవుని కృప కొరకు వేడుకోవాలి. బైబిల్లో చక్కని మాట ఉంది, దేవుని కృప కొరకు వేడుకొను వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, సంతసిస్తాడు. రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రభువా, నీ కృప నాకు కావాలి. నా ఎదుట, నా జీవితంలో, నా కుటుంబంలో చాలా అసాధ్యాలు ఉన్నాయి. ఏమీ పాలుపోవటం లేదు, ఏమీ సాధ్యం కావటం లేదు. నాకు నీ కృప కావాలి. ప్రభువా, కృప కొరకు వేడుకుంటున్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ఈ పాపిష్టి లోకంలో, పాపిష్టి మనుషుల మధ్య వారి నీడలో కాకుండా నీ నీడలో నడవాలి నాయన, నీతో నడవాలి నాయన. జీవితాలు నాశనం చేసే, మోసం చేసే వారితో కాదు నడవాల్సిందే. జీవితాలకు విలువనిచ్చే, వెలుగునిచ్చే నీతో నాయన మేము నడవాల్సిందే. ఆనాడు నోవహు పాపిష్టి మనుషుల మధ్య పరిశుద్ధునిగా జీవించాడు కృపను బట్టి. నిందారహితముగా జీవించగలిగాడు కృపను బట్టి. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు కృపను బట్టి. అయ్యా, ఈరోజు మా కుటుంబాన్ని రక్షించయ్యా. రక్షణ లేని భర్తను, రక్షణ లేని భార్యను, రక్షణ లేని బిడ్డలను, రక్షణ లేని తల్లిని, తండ్రిని రక్షించు నాయన. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము రక్షించబడాలి నాయన. మా చుట్టూ ఉన్నవారి కంటే మేము మెరుగైన ఆత్మీయులుగా ఉండాలి. ఏ ఒక్కరూ మా వైపు వేలు పెట్టి చూపించడానికి వీలు లేకుండా, మమ్మల్ని నిందించడానికి వీలు లేకుండా నాయన మా జీవితాలు ఉండాలి. అట్టి జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.